ఇవాళ 9:10, 8:30 ఆ టైంలో ఇట్లయితే ఉందన్నమాట మనకి. ఉదయాన్నే మార్నింగ్ లేవగానే. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నేను మీ జయలక్ష్మి. మన సూర్యభగవాన్ని చూసేద్దామా? ఇదిగో చూడండి ఎంత బాగుంది కదా. మన ఇంటి కింద వాళ్ళు వచ్చి చక్క బట్టలు ఆరేసుకొని పప్పు గింజలు అన్నీ ఆరేసుకుంటూ ఉన్నారు. చూద్దామా? సూర్యభగవానుడికి నమస్కరించుకొని ఇంకా స్టార్ట్ చేద్దాం మన వీడియో. బాగుంది కదా చక్కగా. వావ్, బాగుంటుంది. మన ఇంటి కింద వాళ్ళు వచ్చి చక్కగా బట్టలు ఆరేసుకొని పప్పులు ఆరేసుకుంటున్నారు ఇలా నీట్గా. ఊర్లల్లో ఇంతే కదా మనకి. నా ఫీలింగ్ ఏంటంటే హైదరాబాద్లో కూడా ఇలా ఉంటుంది ఉంది అని చెప్పడానికి నాకు సంతోషం అండి ఇలా చూస్తుంటే. ఊర్లల్లో అంతే కదా మనకి. 8 బిల్డింగ్ మీదకి వచ్చి ఎండాకాలం వచ్చిందంటే పచ్చళ్ళ సీజన్, ఇంకా ఎండుమిర్చితోటి ఎండుమిర్చిలు ఆరబెట్టుకోవడం, ఇలా పప్పు దినుసులన్నీ ఆరబెట్టుకోవడం, బియ్యం పప్పులన్నీ కడిగి ఆరబెట్టారు. పావురాళ్ళు వస్తాయని అదిగో అది వేసేసారు పైన. చీర మెత్తటి చీర ఉంటుంది కదా కాటన్ది, అది చక్కగా. ఇంకా వాళ్ళ కింద వాళ్ళు పన్నమ్మాయి అనమాట. అమ్మ వచ్చి ఆరేసుకొని అన్నీ 12ంటికి అట్లా వచ్చి తీసుకెళ్ళింది. చక్కగా గంజి పెట్టారు చీరలకి, మంచిగా నీట్గా అనిపిస్తుంది. బాగా పెడతారు గంజి. కుదరకపోతే ఒక రోజు ఆరేసి మామూలుగా తర్వాత రోజు గంజి పెట్టుకుంటారు. ఈరోజు అయితే ఉతికి గంజి పెట్టేసి ఆరేస్తున్నారు అనమాట. ఇలా చక్కగా బాగుంది కదా. మన బిల్డింగ్ కళకళలాడుతా మన ఊర్లలో బిల్డింగుల్లాగా ఇట్లనే ఉంటుంది కదా. ఎండాకాలం వస్తే పైన పడుకుంటారు ఊర్లో అయితే. మనకైతే ఇక్కడ ఉండదండి, ఎందుకంటే ఇదిగో ఇలా అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, బాగుండదు పైన పడుకుంటే. అందుకే నేను మా పాప వచ్చిన ఎండాకాలం చైర్స్ వేసుకొని కాసేపు కూర్చొని 10 దాకా అలా కూర్చొని మాట్లాడుకొని వెళ్ళిపోతాం. అంతేగాని పడుకోవటం అట్లా ఉండదు, బాగుండదు కదా. పైన చూస్తుంటారు అందరూ, అందుకని చెప్పనమాట. చక్కగా ఇదిగో బియ్యం ఆరేసుకుంది, బట్టలు ఆరేసుకుంటుంది. వెళ్ళిపోతారు కింద ఇంటి వాళ్ళ ఇంట్లో పనిచేస్తారనమాట. అంటే మన ఇంటికి అంతా వాచ్మెన్ వాళ్ళు అలా పావురాళ్ళు ఇదిగో ఇట్లా వచ్చి తినేస్తాయి అన్నీ. అందుకనే మొత్తం అలా కప్పేస్తారు, ఆరబెట్టి కప్పేస్తారనమాట. బాగుంది కదా. మంచిగా అనిపిస్తుంది. అదనమాట సంగతి. ఈరోజు వీడియో మొదలు పెడదాం. ఇంకా వాళ్ళతో మాట్లాడించే ఇప్పటి వరకు నేను. ఇదిగో ట్రైన్ వచ్చింది అంటే అమ్మాయి బట్టలు ఆరేసుకుంటుంది కదా, మాట్లాడుకుంటూ ఉన్నాం ఇంట్లో విషయాలన్నీ అంతా. ఇదిగో ట్రైన్ వెళ్ళిపోతే ఇంక మనం వీడియో మొదలు పెడదాం. 2-3 రోజులు అయింది కదా పైకి రాక. మనం గార్డెన్ చూసుకొని బ్యూటీ పార్లర్ ఓపెనింగ్ వెళ్ళిన దగ్గర నుంచి మన వీడియో అయితే పెట్టలేదు. ఇప్పుడైతే వచ్చింది మీ జయలక్ష్మి పైకి. చూపిస్తా, మొత్తం చూపించేస్తా. ఎందుకంటే పచ్చిమిర్చీలు, టమాటాలు, జరి టమాటాలు భలే వచ్చినాయి. అందుకే పొద్దుటే వచ్చేసాను నేను. చక్కగా లేచి మంచిగా అనిపిస్తుంది కదా, హాయిగా ఉంటుంది. ఇక్కడైతే ఇప్పుడు చెట్టు నీడ చూపిస్తాను మీకు, మర్చిపోయి చెప్పటం. ఇదిగో చెట్టు నీడ చూసారా, అక్కడ ఆరేసే దగ్గర నుంచి మొదలుకొని ఇదంతా పొద్దుట అయితే బాగుంటుంది నిండుగా చెట్టు నీడ. ఇదిగో చూసారా, చల్లగా భలే ఉంటుంది, బాగుంటుంది, నీట్గా ఉంది కదా. నిన్న మొత్తం వచ్చి గంట పట్టింది ఊడ్చేటప్పటికి. ఇదిగో మళ్ళీ పొట్టు అంతా నానబెట్టేసి ఉల్లిపాయ పొట్టు ఇదంతా ఇప్పుడు సరిపోయినాయి ఆ క్లిప్పులు. అది ఇద్దరం ఆరేసుకుంటామండి. అట్లా ఒక డబ్బాలో పోసి పెట్టా. ఎండాకాలం కదా క్లిప్పులు పాడైపోతాయి, అందుకని చెప్పి అట్లా పెట్టానమాట నేను. ఇంకా వెళ్ళిపోతుంది అమ్మాయి. వెళ్ళిపోయిందంటే ఇంక మనం మొత్తం ఇప్పటివరకు మాటలతోనే సరిపోయింది మొత్తం. ఇంకా అందట్లేదు కదా క్లిప్పులు. బండలు రాళ్ళు ఇదిగో ఇట్లా ఆరబెట్టుకొని పెట్టుకోవడానికి రాళ్ళన్నీ పైన పెట్టేశారు. అందట్లేదు కదా రాజు, ఎట్లా మరి? అయ్యో, కర్ర ఏమన్నా ఉంటే లాగుదాం ఉండు కిందకి. కింద ఉన్నట్టుంది కదా ఒకటి, ట్యాంక్ కింద, ఈ ట్యాంక్ కింద ఒకటి ఉన్నట్టుంది, చూద్దామండి. ఇదిగో రాజు ఇక్కడ ఉంది. అవి పైకి ఎక్కడానికి రావట్లే. ఈ ట్యాంక్ పెద్దగా ఉంటాయి. అవును, మర్చిపోయా, వాడట్లేదు కదా ఈ ట్యాంక్ అసలు. దీని మీద తొట్లు పెట్టుకోవచ్చుగా. నేను ఎప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను, నిన్ను మర్చిపోతున్నాను. అదే అందుకే పెట్టేసా. ఎప్పుడు అనుకుంటుంటాను, మర్చిపోతున్నాను నేను. ఇగో మన పచ్చిమిర్చీలు ఇవన్నీ ఇలా అన్నమాట. బాగుంది. ఇది ట్యాంక్ వాడాం కాబట్టి దీని మీద పెట్టుకోవచ్చు తొట్లు, ఖాళీగానే ఉంటుంది. ఇదైతే వాడతాం అనమాట, అందుకని. వెళ్ళిపోతుంది రాజు. ఇంకా అదిగో మొత్తం బట్టలు ఆరేసుకుంది చక్కగా, అయిపోయింది. ఇంకా వెళ్ళిపోయింది. ఇది పప్పులు దినుసులు బియ్యం కడిగి పెట్టారు చక్కగా. మన ఇంటి కింద అమ్మమ్మ వాళ్ళంతా ఇలా మంచిగా అనిపిస్తుందండి కదా. చూపించాలనిపించింది ఈరోజు మీకు. ఎందుకు అంటే ప్రొద్దుటే ఇలా ఉంటుందన్నమాట మనకి పని హడావుడి అదంతా హాయిగా. నాకైతే మొత్తం
మొత్తం ఈరోజు మన ఊర్లో లాగానే బిల్డింగ్ అంతా అనిపిస్తుంది. రోజు నేను చూస్తాను, అప్పుడప్పుడు ఆరేసుకుంటారు కాబట్టి పప్పు దినుసులు అవన్నీ. కానీ ఈరోజు మీకు కూడా చూపించాలి కదా, అందుకని చూస్తున్నాను అనమాట. భలే సంతోషంగా ఉందబ్బా. ఊర్లో ఎన్ని గుర్తు వస్తాయి, హ్యాపీగా అనిపిస్తుంది. మీతో ఏం చెప్పాలనుకున్నానంటే, నిన్న వచ్చానండి, నిన్న సాయంత్రం. ఇప్పుడు ఎంత అయిందంటే మార్నింగ్ 8:30, 9 లోపు అయింది. నిన్న సాయంత్రం వచ్చి మళ్ళీ వీడియో తీయాలనిపించలేదు. ఎందుకు నిన్న ఆరోగ్యం బాగాలేదు, నాకు కొంచెం చాలా డల్ అయిపోయాను. ఎందుకు ట్యాబ్లెట్లు వేసుకొని పడుకున్నా. అయినా సరే చెట్ల గురించి ఆలోచించి మా అమ్మాయి అంటుంది, నీకు ఎంత బాగాలేకపోయినా మొక్కలు అనేటప్పుడు పరిగెత్తుతుంటే పడుకోవచ్చు కదా కాసేపు అని. లేదులేమ్మా, పాడైపోతాయి, ఎండాకాలం కదండి, చూసుకొని పోసుకోవాలి ఎప్పుడు నీళ్ళు. ఇదిగో నిన్న వచ్చి చక్కగా ఇదిగో నిన్న సాయంత్రం వచ్చి చక్కగా పోసుకొని వెళ్ళిపోయాను అనమాట. ఎందుకో తెలియదు, భలే నీరసంగా ఉంది. ఎండాకాలం అందరూ జాగ్రత్తగా ఉండండి, కొంచెం లిక్విడ్ అవన్నీ తీసుకుంటూ ఆరోగ్యంగా. ఇదిగో నేను కూడా ఒక అరటిపండు మంచినీళ్ళు అయినా తెచ్చుకున్నా పైకి. ఈ బాటిల్స్తో ఒకటి చేద్దామని చూపిద్దాం అనుకున్నాను. ఇక్కడ దీని నిండా నీళ్ళు నింపి ఇక్కడ హోల్ పెట్టాలి చిన్నగా పిన్నిస్తో కానీ. అట్లా పెట్టి ఏం చేస్తారంటే ఇలా పెట్టేయండి, ఇలా పెట్టేస్తే నీళ్ళు అవే పడుతూ ఉంటాయి అన్నమాట, ఒక్కొక్క చుక్క. ఎండాకాలం పాడైపోకుండా ఉంటాయి చెట్లు. అందుకని తెచ్చా, నేను చూపిస్తా మీకు, ఒక వీడియోలో చూపిస్తా. ఇంకా అదే కాదండి, ఇట్లా మనకు చూపిస్తా మీకు. ఎట్లా అంటే ఇది ఉంది కదా ఇప్పుడు ఖాళీగా, ఇది ఉంది కదా ఖాళీగా అనిపిస్తుంది కదా, ఇదంతా మట్టిగా ఎండలకి నీళ్ళు పోసినా ఆవిరైపోతాయి, అంటే ఎండిపోయింది చెట్టు అంతా. ఒక పూట అటు ఇటు అయినా మనకు నీళ్లు పోయటం. మనం ఏం చేయాలంటే దీంట్లో చెట్లు పాడైపోతాయి కాబట్టి ఎవరైనా ఏం చేయొచ్చు అంటే వేరుశెనగ పొట్టు ఉంటుంది కదా, అది వేసుకోవచ్చు దీని మీద ఎండాకాలం అయిపోయే వరకు. చక్కగా మంచిదే, ఏం కాదు. నేను చెప్పేవన్నీ మంచిగానండి, అవన్నీ ఒక వీడియో చేస్తాను. బయటికి వెళ్ళినప్పుడు వేరుశెనగకాయలు తీసుకొచ్చి ఒలిచి చక్కగా పొట్టు అంతా తీసుకొచ్చి వేస్తాను. ఒకటేమో కొబ్బరి పీచు, ఇంకా ఉన్నాయి కొన్ని, నేను చూపిస్తాను. అన్నీ ఒకసారి చెప్పేస్తే కాదు కదా, చెప్పకుండా చేసి చూపిస్తాను మీకు. చూడండి, ఎండాకాలం మొక్కలు పాడవు. కాస్త నీళ్ళు పోసి వెళ్ళామంటే కొంచెం ఆగుతాయి, ఒక 2-3 గంటల సేపు అలా. ఇదిగో ఇలాంటివి ఏమన్నా పెంచామంటే మొక్కలు పాడవు అనమాట. అది చెప్పాలనుకున్నాను నేను. ఈరోజు మన గార్డెన్లో 1, 2, 3, 4, 5, 6 వచ్చినాయండి పువ్వులు. బాబోయ్, రాత్రి వచ్చి బలం నీళ్ళన్నీ పోసేళ్ళు, ఎంత బాగుంది కదా. ఇంకోటి చూపిస్తాను మీకు. అబ్బా, పండగ రా దేవుడా, ఇంతకన్నా ఏం కావాలి మాకు? వరం, ప్రకృతి ఇచ్చే వరం. ప్రకృతి గురించి చాలా మాట్లాడాలి, ఎంత మాట్లాడినా తక్కువే. ప్రకృతి లేకపోతే మనం లేం కదా. అందుకని మొన్నే కదా కట్ చేస్తాను, 10 రోజులు అయిందా వంకాయ మొక్కలు. నేను వీడియో కూడా పెట్టాను ఒకటి. తర్వాత ఇగురు వచ్చి ఇలా పువ్వులు వచ్చాయి. ఎన్నంటే ఒక 10 పువ్వులు దాకా వచ్చాయన్నమాట. ఇంకా కాయలు కూడా వస్తాయి మనకి చక్కగా. ఇదిగో పచ్చిమిర్చి ఫుల్. ఇవన్నీ చూపించాలి ఇప్పుడు మీకు. చూపించకపోతే ఎవరు చూపిస్తాను చెప్పండి? మీకు చూపిస్తే నాకు అదొక ఆనందం. జయలక్ష్మి ఆనందమే వేరు. అంటే నేను చూసి ఆనందపడేది ఒక ఇదైతే, మీకు చూపించిన తర్వాత అది డబల్ అవుతుంది, నాకు రెట్టింపు అవుతుంది. ఎందుకో తెలియదు, అలవాటు అయిపోయింది అలా. అంతకుముందు ఇవన్నీ ఉండేవి కాదు కదా వీడియోలు అవన్నీ, కానీ ఇప్పుడు వచ్చాయి కాబట్టి మీకు చూపిస్తే చాలా ఆనందంగా అయితే అనిపిస్తుంటుంది. రోజు అలవాటు అయిపోయింది కదా మనకి, అందుకని చూసి మీరు కూడా ఆనందిస్తారు. వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకుంటుంటారు. అంటే ఇలా మొక్కలు అవన్నీ ఉన్న ప్లేస్లో చక్కగా మాట్లాడుకుంటూ మీతో పని చేసుకుంటుంటే బాగుంటుంది. ఇదిగో విత్తనాలు చిన్నవి బాగుంటాయి. ఇగో కనిపించట్లేదు కదా, అయ్యా ఇట్లా అనుకుంటూ పీకేస్తానండి ఒక చేత్తో. అది అబ్బా, ఇదిగో మొక్కలన్నీ వాళ్ళ. ఇదిగో మల్లె మొగ్గలు చూసారా, చక్కగా కదా, బాగున్నాయి. హ్యాపీ వచ్చేసినాయి. మొన్న దూసాను కదా ముదురాకంతా, మల్లె మొగ్గలు వచ్చినాయి చక్కగా. అదనమాట సంగతి. ఇక్కడ టమాటా వచ్చింది. చూద్దాం ఇంకా ఏమేమి వచ్చాయి చూపిస్తా. ఇప్పుడు చేయగడుకొని మీకు. రాత్రే కదా నీళ్ళు పోసేలా, వేలు పెడితే చాలా దిగిపోతుంది, అంటే తడిగానే ఉంది. ఇంకా రాత్రి ఎందుకు పోసేళ్ళానంటే నీళ్ళు నేను చెప్తాను మీకు. ఇప్పుడు నీళ్లు పోసి నేను అదంతా క్లీన్ చేసుకునేటప్పటికి 1.5 గంట అయిందండి. పైన చేస్తేనే మెయిన్వి. ఈ 1.5 గంట నేను వీడియో తీసి పెట్టి, నేను ఒంట్లో బాగాలేదన్నాను కదా, అందుకని చెప్పి వెళ్ళిపోయా. అంటే ఒక్కో రోజు ఒక్కో పని చేద్దాం, వీడియో రేపు పొద్దున్నే వచ్చి తీద్దాము, అందులో మందారాలు కూడా వస్తాయి కదా, మీకు చూపించినట్టు ఉంటుంది అని. ఇదిగో మీకు పచ్చిమిర్చి చూపిస్తాను. బాబోయ్, ఇదిగో చూడండి దేవుడా, మీ జయలక్ష్మికి ఆనందమే వేరండి. ఎంత ఒంట్లో బాగాలేకపోయినా ఇవి చూసుకుంటే చాలు, హ్యాపీగా ఫీల్ అయిపోతా. కలర్ఫుల్ చూసారా, ఇవి వస్తున్నాయి అనమాట, ఇంకా వస్తాయి. ఇదిగో మెంతాకు
మెంతాకు మనం కొంచెం తీసాము, ఇంకా కొంచెం తీసేస్తే అయిపోతుంది. చాలు, ఈ మాత్రం ఉంటే పప్పు వేసుకోవచ్చు. ఎండాకాలంలో పప్పులో వేసుకోవచ్చు. 2 టమాటాలు, ఈ కొంచెం మెంతి కూర తీస్తా కట్ చేసి. అప్పుడు ఇదిగో కనకాంబరాలు ఇప్పుడే మళ్ళీ చిగురు వస్తుంది చూడండి, మంచిగా వస్తున్నాయి కదా మొక్కలు. ఇది వేసాను, ఇది చైనా వాళ్ళ మనీ ప్లాంట్ అంటారంటండి దీన్ని. కానీ గుబురుగా బాగుంటుంది చూడండి, అందంగా. మొన్నసారి ఎండిపోయింది చూసారా అంతా. మీరు వీడియోలు చూస్తున్నట్లయితే ఫస్ట్ నుంచి మనకు అర్థం అవుతుంది అనమాట. ఎండిపోయి మళ్ళీ గుబురుగా వచ్చింది. అదంతే, ఇంత వేస్తే చాలండి. చిన్న ఇది ఎండిపోయింది మొత్తం, అయినా వస్తుంది. ఇది పోతే మనీ ప్లాంట్ లానే చక్క పోగానే మళ్ళీ అసలు ప్రాబ్లం లేదు, వస్తుంది అనమాట. ఇదిగో ఇలా ఎండిపోయిన ఆకులు వేసుకోవచ్చు మొదట్లో. అసలు పడేయకూడదు. ఈ ఎండాకాలం మొత్తం కాపాడుకోవాలి మనం తొట్లని. ఇలా మట్టి కనిపించకూడదు, ఇలా మొత్తం ఏదో ఒకటి కప్పేసుకోవాలి. చూపిస్తాను నేను, అదొక వీడియో చేస్తాను. అన్నీ రెడీగా పెట్టుకున్నప్పుడు చేస్తాను మీకు. ఇదిగో గులాబీలు అయితే ఇవి వచ్చినాయి. మీకు చూపించకపోతే ఎవరికి చూపిస్తాను అబ్బా నేను. మనకి మంచి సబ్స్క్రైబర్లు వచ్చారు, బంగారు తల్లులు. ఇదిగో గులాబీ ఒకటి, ఇక్కడ ఒకటి విచ్చుకుంది. ఎందుకో పొట్టిగా గిట్టబారిపోయినట్టు వస్తున్నాయి అనమాట. ఇదిగో ఇక్కడ కరివేపాకు ఫుల్గా వస్తుంది చూడండి, ఇగురులతో. బాగుంది కదా. అబ్బా ఈ రోజైతే భలే విసిగిస్తున్నాయి ట్రైన్లో, నిజంగా వస్తానే ఉన్నాయి. గుయ్య ఇదిగో చూడు. మాట్లాడిన ఇట్లా ఎక్కువ వస్తున్నాయి, అందుకే అరుస్తూ ఉన్నా నేను. మీకు వినిపిస్తుందా మాట నాది? ఏమో తెలీదు. అబ్బా ఏం చేయాలమ్మా, అట్లా విసిగిస్తూ ఉంటాయి. ఇంక మనకన్నీ వచ్చుకోవాలి, తప్పదు కదా. మనం ప్రకృతిలోకి వచ్చామంటేనే మనకే ఇంత సహనం లేదంటే ప్రకృతికి ఎంత, భూమాతకి ఎంత ఉండాలి చెప్పండి. ఎంత ఉండాలి కాదు, ఉంది కాబట్టే మనలాంటి వాళ్ళందరినీ భరిస్తుంది అనమాట బంగారు తల్లి. ఇదిగోండి, అబ్బా ఫుల్. ఇదిగో చూడండి. అందుకే ప్రకృతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అన్న. ఎందుకన్నానంటే నేను ఇదేనండి, మనం అనుకుంటాం ఏదో మన ఇంట్లో వచ్చిన వాటికే అమ్మో నేను కాబట్టి పడుతున్నాను ఈ కష్టాలు అనుకుంటాం. కానీ ఏవైనా అందరితో, కానీ ఆ భూమాతకి ఎంత ఉండాలి సహనం, ఉంది కాబట్టే మనం ఇలా ఉండగలుగుతున్నాం ఈ రోజున. ఇదిగో ఇదండి ఇది విరజాజుల చెట్టు. నాకు అంత ఇష్టం. మా అమ్మ వాళ్ళ ఇంట్లో, మేము చిన్నపిల్లలప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో విరజాజులు సన్నజాజులు ఉండే కంపల్సరీ కదా ఇంట్లో. మల్లె చెట్టు అవన్నీ. మల్లె చెట్టు మొన్న దూసేసాను కదా మొత్తం. ఇదిగో ఇలా అయితే వచ్చిందనమాట. ఇదిగో చూసారా, మొగ్గలు కూడా వచ్చాయి, మర్చిపోయి చూపించటం మీకు. ఇదిగో ఫుల్ పువ్వులు, ఇంక పువ్వులతో అమ్మో ఇంక మామూలుగా ఉంటుందా. ఇంక నాకైతే ఎంత ఇష్టమో. మొత్తం పెట్టుకునే దానికన్నా రీల్స్ తీసుకోవడం, చూపించడం ఇవే సరిపోద్ది. ఇదైతే విరజాజులు ఏమంటారు, పందిరేయటానికి రావట్లేదు. వచ్చిందమ్మా మళ్ళీ వయ్యారి. ఇంక ఇదే పని, ఇంకేం పని ఉంది మన ట్రైన్లకి. కానీ ట్రైన్లు లేకపోతే కూడా మనకు గడవదు కదా, పాపం కదా. ఏదో అంటాలండి సరదాగా, అంతే. ఏముండదండి, ఏముంటుంది చెప్పండి. పాపం ఏదైనా పని చేయాల్సింది. పని చేయకపోతే ఏది మనకి గడవదు. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. ఇదిగో మళ్ళీ వచ్చింది చూసారా, మాట్లాడుతూనే ఉన్నాను, వచ్చింది. ఇదనమాట సంగతి. ఇలా వస్తున్నాయి వాళ్ళు, ఎందుకు బాగా వస్తున్నాయి ఎక్కువగా. అమ్మయ్య, నేను కూడా మాట్లాడుతూనే ఉంటాను. ఓపిక లేదండి నిన్న కొంచెం. ఇదిగో వామాకు, ఇది వామాకి చూడండి కలర్ ఎట్లా వచ్చింది. పువ్వు, వంగ పువ్వు కలరు భలే ఉంది కదా కలరు. మీకు ఒక విషయం చెప్తా, మన గార్డెన్లో ఇప్పుడు ఎన్ని కలర్లు, ఇదే కలరు ఇంచుమించు 3-4 చోట్ల ఉన్నాయి. ఇదిగో నేను నా నెయిల్ పాలిష్ ఒకటి, ఇదొకటి కదా. ఇదిగో ఇదొక కలరు. ఇంకా చూపిస్తాను మీకు. నా సంతోషం అబ్బా, ఏం చేస్తాను చెప్పండి. ఎవరితో పంచుకోవాలి నా సంతోషాన్ని మీకు కాకపోతే. ఇంకా చూపించడానికన్నా అటు వెళ్తా, ఎంత దూరం అయినా సరే నేను. ఇదిగో ఇదొక కలరు, అంటే దాంట్లోనే ఈ 3వ కలర్ కదా ఇది. అక్కడ వామాకు పువ్వు ఒకటి, తర్వాత మన ఏమంటారు టేబుల్ రోజెస్ ఒకటి, ఇదొకటి, 3. ఇప్పుడు చూపిస్తూ ఉండండి మీకు. ఇదిగోండి చిటారి కొమ్మన మిఠాయి పొట్లం. అబ్బా చేతికి అందమ్మా బంగారు తల్లి నువ్వు. ఇదిగోండి చూసారా, వావ్. మీకు ఇంకొక కలర్ కాంబినేషన్ చూపిస్తా. గ్రీన్కి వంకాయ వేస్తారు. ఇదిగో వంకాయ, లైట్ వంకాయ కలర్కి ఎల్లో వచ్చింది కదా కాడ. ఆ 2 కాకుండా ఇంకోటి, ఇదిగో ఆకాశంలో చూసారా, ఆ పువ్వు అంటే వంకాయ కలర్, లైట్ వంకాయ కలరు, ఆకాశం కలర్ ఏమో బ్లూ. అంటే ఆ 2 కలర్ కాంబినేషన్ మనం ఎక్కడ చేస్తాం చెప్పండి. భగవంతుడు చేసినవి మనం వాడుకుని ఉంటాం. అది కూడా కొంతమందికి తెలియదు, నాకైతే కొన్ని కలర్స్ తెలియదు. మా అమ్మాయి అయితే మంచి మ్యాచింగ్ చేస్తుందండి, చాలా బాగుంటాయి. ఎండాకాలం జాగ్రత్త కాపాడుకోవాలమ్మా. ఇవన్నీ కింద చెట్టు చాలా ఇదైపోయిందండి. ఎందుకమ్మా మీరు, నేను అది పెట్టాను కదా చూడట్లేదు. ఏంటంటే అది ఇదండి
బ్యూటీ పార్లర్ జయలక్ష్మి గారు చక్కగా పెట్టారు, బాగుంది. థ్యాంక్ యూ అండి జయలక్ష్మి గారు. నా పేరుని నేనే పిలుచుకున్నట్టు ఉంటుంది, బాగుంటుంది అలా చూస్తుంటే, చక్కగా బాగుంటుంది కదా మన పేరు గల్ల వాళ్ళు ఇంకా ఉంటే. ఇదిగమ్మా మళ్ళీ వచ్చిందమ్మా ట్రైన్, ఇంకేం పని ఉంది చెప్పు. వస్తూనే ఉంటావు ఈరోజు, ఒకరోజు ఎందుకోనండి భలే వస్తాయి ట్రైన్స్, ఎందుకో తెలీదు అలా వస్తూనే ఉంటాయి. మనం ఇంకా మీకు చాలా చూపించాలి. నిమ్మకాయ చెట్టు పెద్దగా అయిపోతుంది, అబ్బాబ్బా పచ్చల కూర బాగా పెద్ద ఆకొచ్చింది చూసారా, అదనమాట సంగతి. ఇప్పుడు నేను అన్నీ చూపించాలి మీకు మళ్ళీ. ఇదిగో పచ్చిమిర్చి ఫుల్. ఆకాశ దీపాన ఓ జాబిలి మా కోసం వచ్చావా, ఇదిగో చూస్తారా, ఇదిగో టమాటాలు పండిపోయినాయి, బుజ్జి తల్లిళ్ళు బాగున్నాయి కదా. సంతోషం ఎక్కువైతే అలానే ఉంటుంది మరి. ఇక్కడ ఇదిగో కరివేపాకు. మా ఇంట్లో మా వాచ్మెన్ బారు ఇప్పుడు బట్టలు ఆరేసి అన్నీ ఎండబెట్టుకుని పోయింది కదా, కింద వారి ఇంట్లో కూడా చేస్తారు వాళ్ళు, పని చేస్తారనమాట. నేను ఎప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను, పాపం ఈరోజు అడిగాను, గుర్తొచ్చింది. ఈ ట్యాంక్ అంతా ఖాళీగా ఉంది కాబట్టి మనం పెట్టుకోవచ్చు మొక్కలు, చక్కగా బాగుంటాయి. ఇదిగోండి చెర్రీ టమాటాలు విత్తనాలు వేసా కదా, మొక్కలు అయితే వచ్చేసాయన్నమాట. మీకు ఒకటి చూపిస్తా ఇప్పుడు. చెర్రీ టమాటాలు ఎలా పండిపోయినాయి చూడండి, వామ్మో దేవుడా. ఇదిగో మంచి టమాటా, పెద్ద టమాటా ఒకటి, టమాటా కలర్ అంటారు కదా, ఇదేనబ్బా. చూపిస్తాను మీకు, ఎంత బాగుందో చూడండి. టమాటా కలర్ చీర వెతుకుంటున్నాను ఇప్పుడు నేను. మా అమ్మాయి అంటుంది నీకు ఎన్ని చీరలు ఉన్నా చాలవమ్మ, ఇంకా వెతుకుతూనే ఉంటావు, ఏం చేస్తావో ఏమో నిద్ర లేకుండా అని అరుస్తుందన్నమాట. ఇదిగో టమాటాలు ఇక్కడైతే చాలా ఉన్నాయి, కోసేద్దాము. ఇదిగోండి ఇక్కడ ఇది భలే స్మెల్ వస్తుంది, రుద్రజడ అంటారు, సబ్జా గింజలు అంటారు నేను అనుకుంటున్నాను. స్మెల్ అయితే ఇలా పట్టుకుంటే చాలండి, అబ్బా దేవుడా. మేము చిన్నపిల్లలు అప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి చెట్లు ఉండే దారి వెంట అలా కోసుకొని వాసన చూసుకుంటూ స్మెల్ చూసుకుంటూ వెళ్ళేవాళ్ళం, మంచి స్మెల్ వచ్చేది. ఇప్పుడు ఆ స్మెల్ గుర్తొస్తుంది నాకు, అంతే కదా. మనకి ఏదన్నా మంచి స్మెల్ వస్తే అంటే అప్పుడు చిన్నప్పుడు ఏమన్నా వస్తే నాకైతే అప్పటి రోజులన్నీ గుర్తొస్తాయి. మీకెలా నిజమే కదా ఆ మాట, ఎవరికైనా తెలుస్తుంది. ఇదిగో బచ్చలాకు, ఇదంతా మీకు చూపించాలి కదా అప్డేటు. చూడండి టమాటాలు అయితే ఫుల్, బాబా ఏం కాసావమ్మా. ఇవన్నీ తీసుకెళ్ళి ఎక్కడన్నా వేయాలి, కొంచెం పెద్దగా అయితే జాగ్రత్త చూసుకోవాలమ్మా వీటిని. ఇంకా కొన్ని టమాటాలు కూడా వేసేయాలి, చితిప్పి వేస్తే వచ్చేస్తున్నాయి. ఆనందం అబ్బా పాపం, ఎండిపోతూ కూడా. ఇగో ట్రైన్లో వస్తున్నాను, నేను చూపించను, నాకు కోపం వచ్చింది. ఎన్నని చూపిస్తాను చెప్పు, అందుకని 2 వచ్చినాయి వెంటనే, అయినా చూపించను నేను. ఇదిగో ఈ యొక్క కొమ్మ ఎండిపోతే పాపం. నేనేం చెప్పాలనుకున్నానంటే, ఈ యొక్క కొమ్మకి ఇన్ని టమాటాలు ఇస్తున్నాడు కదా దేవుడు, పాపం మనమైనా అంతేనండి. ఎన్ని కష్టాలు వచ్చినా ఇలా తట్టుకొని చనిపోయే వరకు బాధల్ని తట్టుకొని కుటుంబం కోసం బాధ్యతగా ఉంటాం కదా, నిజమే కదా. దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది, అదే అనిపించట్లా. ఆడవాళ్ళకి ఎంతకన్నా వర్ణించడానికి ఏమొస్తుంది చెప్పండి. దీన్ని చూస్తే నాకు అదే ఎగ్జాంపుల్ వచ్చింది. మనం ఆడవారం కూడా అంతే, ఎన్ని కష్టాలు వచ్చినా ఇలా వాడిపోయి ఎండిపోయి ఏమైపోయినా చచ్చిపోయినా కూడా మనము మన కుటుంబం అనుకుంటూ బతుకుతాము. ఇలా ఫలితాన్ని ఇస్తూ ఉంటాం అనమాట. ఏమో నాకు చెప్పాలనిపించింది, అలా చెప్పాను. నిజమే కదా అనిపిస్తుంది నాకు కూడా. ఎవరమైనా ఎవరింట్లో ఉండవు, అందరిలో ఉంటే మామూలే, కామన్ అనమాట. బాగుంది. ఎన్ని అప్పుడు ఒకసారి లెక్క పెడితే 24 ఏమి వచ్చాయన్నమాట. ఇది షుగర్ చెట్టు. రోజు ప్రొద్దుటే లేవగానే చక్కగా ఒక ఆకు తీసుకొని కడుక్కొని తింటే పరగడుపున షుగర్ లెవెల్స్ తగ్గుతాయట. మంచిది, షుగర్ కంట్రోల్లో ఉంచుతుంది, అది నేను చెప్పాలి మీకు. అది సరేనా. ఇంకేంటి, రాత్రి నీళ్ళు పోసాను కాబట్టి ప్రశాంతంగా హాయిగా చేసుకుంటున్నాను వీడియో నేను. బాబ్బా ఏముందిరా నాయన, పచ్చగా కళ్ళకళ్ళాడుతూ ఎండాకాలం వచ్చినా ఇలా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి మనం. నాకైతే పాడైపోతే బాధ అండి, అసలు ఎవరికైనా బాధే పెంచుకునేటప్పుడు. ఇలా మనం మందారాలు కోసేటప్పుడు అయినా వీడియో తీస్తాం మళ్ళీ, సరేనా. ఇప్పుడైతే ఇదన్నమాట. 4 రోజులైంది కదా అప్డేట్ ఇవ్వక, నాకు బాధ. అయ్యో ఏమైపోయినాయి మొక్కలు కదా అని చెప్పి. ఇంకా ఉన్నాయి ఎండాకాలం పనులు చాలా ఉంటాయి మనకి. అమ్మ కాసేపు కూర్చుంటానమ్మా, నాకు ఓపిక లేదు కదా, కళ్ళు తిరుగుతున్నాయి నిజంగా. ఒక అరటిపండు తింటా, మా పాప వస్తుంది అనుకుంటా ఈలోపు టీ అయి తీసుకొని. చాలా పని ఉంటుందండి, మీకు చూపించేది తక్కువ నేను, ఎందుకంటే అంత వీడియో పెట్టడం అవ్వదు కదా. బాగున్నప్పుడు చూపిస్తా అంతే. సరే కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ తీస్తా వీడియో. ఇదిగోండి అరటిపండు దీన్ని వేస్ట్ చేయొద్దు, ఇలా తొక్కలు అయితే వేసేయాలన్నమాట చక్కగా కూరగాయలతోటి అన్నీ. ఇదిగో మా అమ్మాయి వచ్చేసింది, మీతో చెప్తూనే అన్నాను కదా, టీ తీసుకుని వచ్చిందనమాట అరటిపండు తినగానే. ఈరోజు మన టిఫిన్
అరటిపండు టీ అనమాట అండి. ఇంకంతే ప్రస్తుతానికి మన వీడియోలో అయిపోయింది దాకా అంతే. థ్యాంక్ యూ నాన్న, బంగారు తల్లి అమ్మమ్మ, బంగారు తల్లి నాకు ఇలా తెచ్చిస్తూ ఉంటుందండి. ఇదిగో బుట్టలన్నీ తెచ్చుకున్నా కోయడానికి. ఇవి కూడా చెప్తా మీకు ఎలా ఏంటనేది. దీని నిండా వాటర్ పోసేసి చక్కగా ఇలా పెట్టేయాలి తొట్టికి. ఒక్కొక్క చుక్క పోసి ఒక హోల్ పెట్టాలి చిన్నది పిన్నిస్తో అట్లా. నాన్న వెళ్ళిపోతున్నావా? అవి కోస్తావేమో కొద్దిగా వీడియో తెద్దాం అనుకున్నా. అయిపోయినాక వస్తావా మరి? చూస్తాలే ఈ లోపు నేను కూడా. ఒక్క చేతి కోయటానికి రాదని మా బంగారు తల్లి నాకు హెల్ప్ చేస్తుందండి. మీ జయలక్ష్మికి ఇంకొక బంగారు తల్లి అనమాట జయలక్ష్మి. ఆమె పేరు కూడా శ్రీలక్ష్మి శ్రవంత్ అండి. ఇదిగో ఇలా ఏంటంటే చిన్న హోల్ పెట్టి ఇలా పెట్టేయాలి తొట్టి మీద. ఒక్కొక్క డ్రాప్ పడుతూ ఉంటుంది. మన ఎండల్లో ఒకవేళ ఒక గంట లేట్ అయినా ఒక పూట లేట్ అయినా మనకు బాధ లేదు చెట్టుకి. అలా పెట్టేయాలి. అందుకే ఇవన్నీ బాటిల్స్ అన్నీ రెడీ చేస్తున్నాయి ఎప్పటి నుంచి. ఇదిగో ఇది ఇలా పెట్టేయాలి అంతే, సింపుల్. నిండు వాటర్ పట్టేసి ఇక్కడ ఒక చిన్న హోల్ పెట్టి పెట్టేస్తే మనం ఉన్నా లేకపోయినా కాసేపు ఇదిగో బాటిల్స్ అన్నీ రెడీ చేసుకుంటూ దాచిపెట్టుకుంటూ ఉన్నా. ఇదిగో కొబ్బరి నీళ్ళకి వచ్చిన బాటిల్స్ అన్నీ ఒక బకెట్ నిండా దాచిపెట్టాను. ఇప్పుడు చేయాలి వర్క్. ఇదిగో ఎన్ని ఇక్కడ ఉంటాయి అన్ని బాటిల్స్. అదంతా ఒక వీడియో తీస్తానండి. ఇంకా ఉన్నాయి దీంట్లో. ఈ చిన్న చిన్న పనులు చేసుకుంటే మనం ఇంట్లో ఖర్చు లేని పనులు అనమాట ఇవి. చెప్పాలి మీకు, ఖర్చు లేని పనులు చేసుకోవచ్చు. ఇక్కడ ఇవన్నీ పాడైపోకుండా ఇది ఇలాంటివన్నీ పెంచుకోవచ్చు మనం. అంటే ఏం చెప్పాలనుకున్నా, మట్టి ఎండాకాలం మట్టి నీళ్ళు పోస్తే మట్టి ఎండిపోతుంది కదా, చెట్లు పాడైపోతాయి తొందరగా. అలా కాకుండా ఇలాంటివి పెంచుకోవచ్చు, క్రోటన్స్ పెంచుకోవచ్చు. అదిగో అలా టర్టిల్ వైన్ ఉంది అక్కడ కనిపిస్తుంది కదా మీకు. ఇదిగో ఇది ఇలాంటివి వేసుకుంటే ఎండ కాపాడుతుంది. తొట్టి మళ్ళీ మట్టి మొక్క చనిపోకుండా చక్కగా అలా కాపాడుతూ ఉంటుందన్నమాట. అందుకే నేను ఇలాంటివన్నీ వేస్తుంటే ఏ కాలం అయినా. ఎండాకాలం అయితే మరీ అసలు ఎండాకాలమే ఉండాలి చెప్పాలంటే. అలాగే ఇంకా ఇదిగో ఇంకా చెప్పాలి మీకు, చూపిస్తా. ఇదిగో ఇట్లా ఎండిపోయిన ఆకులు అన్నీ మనకైతే బకెట్లు వస్తాయి. ఇప్పుడు మొత్తం ఎండిపోయిన ఆకులంతా దాన్ని నిండా పోసేసుకోవాలి. అక్కడ కూడా ఎండలకి ఉండే అన్నీ పోసుకొని ఇదిగో కొబ్బరి పీచు రెడీగా పెట్టుకున్నా చూసారా. ఎప్పటి నుంచి ఎప్పుడు ఉంటుంది మన దగ్గర కొబ్బరి పీచు. ఇంకా అలాగే ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలి మీకు. చెప్తా మీకు కొన్ని నేను చేస్తూ చెప్తాను. తీసుకొస్తా అవి అదేమంటారు వేరుశనగ పొట్టు ఇలాంటివన్నీ ఉన్నాయిలేండి. నేను చెప్పటం కాదు కానీ చేసి చూపిస్తా. అప్పుడైతే అర్థం అవుతుంది. చాలామందికి తెలుసు, అయినా నేను మళ్ళీ మీతో చెప్తాను. ఇప్పుడైతే ఇంకా మీ జయలక్ష్మి టీ తాగేస్తుంది. టీ బ్రేక్ కాసేపు. ఈ చెట్టు నేడన భలే ఉంది కదా ఊర్లలో లాగా. నాకు ఎంత ఇష్టమోనండి. ఊర్లో ఉండే వాళ్ళంతా ఎంత అదృష్టవంతులో. అబ్బా ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నారు మీరైతే నిజంగా. సరే నాకు కూడా దేవుడు అలా ఇష్టపడుతున్నానని చెప్పి హైదరాబాద్లో కూడా ఇలాంటి ఇల్లు, ఇలాంటి బిల్డింగు, ఇలాంటి చెట్టు ఇవన్నీ ఇచ్చాడనమాట. యూనివర్సల్కి థ్యాంక్స్, గ్రాటిట్యూడ్. ఇంకొకసారి మనం ఎవరికైనా చెప్పుకోవాలి థ్యాంక్స్ అంటే ప్రకృతికి చెప్పుకోవాలి, యూనివర్సల్కి చెప్పుకోవాలి. ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను. దేవుడు అంటే కనిపించే దైవం కదా, అందుకని. టీ తాగిన తర్వాత మాట్లాడుకుందాం మళ్ళీ. చూడండి ఇక్కడ గుత్తులు అనమాట. బాగున్నాయి కదా. టమాటాలు అయితే ఫుల్గా వచ్చాయి. ఇక్కడ చెర్రీ టమాటాలు మొక్కలు అయితే వచ్చేసాయి. అలాగే చెర్రీ టమాటాలు అయితే ఫుల్గా వచ్చాయి. సూపర్ అబ్బా, ఎంత సంతోషం. ఇదైతే తీసుకుందాం పప్పులోకి. బాగా పండిపోయింది కదా. ఈరోజు మెంతికూర పప్పు అనమాట. ఇదిగోండి టమాటాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇగో చెర్రీ టమాటాలు అయితే ఫుల్ ఉన్నాయి కింద. ఇదిగో ఇవన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ అంతా. మళ్ళీ తర్వాత హార్వెస్ట్ చేద్దాము. ఇప్పుడైతే ఇవి తీసుకొని వెళ్దాము. ఇవి కూడా ఎందుకంటే మెంతికూర పప్పు వండుకుందాం ఈరోజు. అందుకని ఎండాకాలం కదండి, చాలా మంచిదన్నమాట. ఆల్రెడీ కోసేసాం మెంతికూర, కాకపోతే కొంచెం ఉంది. అది కూడా ఎందుకు ఎండలకి పాడైపోతుంది, మనకు కూడా అవసరం కదా. అందుకని ఇది కరివేపాకు అయితే కోసేసుకుందాం మన తోటలోది. ఈరోజు కింద నుంచి కోస్తున్నాను. 2 రెబ్బలు చాలు. ఇంక అబ్బా కోస్తుంటేనే ఫుల్ స్మెల్ అండి బాబోయ్ నిజంగా. ఇగో పిట్టలకైతే మీకు వీలైతే కొంచెం ధాన్యం వేసి అయిపోయినా వాటర్ అయితే పెట్టండి కంపల్సరీ, పాపం కదా. ఇదనమాట. ఇక్కడికి వస్తే చక్కగా మనం పువ్వులు హార్వెస్ట్ చేసేద్దాం. ఇది మెంతి కూరను కొంచెం ఇదిగోండి, ఎందుకంటే మనం మెంతాకు పప్పు వండుకుందాము. చాలా చలువ. ఇలా మీరు ఒకవేళ పండించడానికి వీలు కుదరకపోతే, ఇంట్లో మనకు ప్లేస్ లేకపోతే మీరు ఏం చేస్తారంటే, కనిపిస్తుందా లేదా నాకు అర్థం కావట్లేదు. నేను ఎన్నింటికి వచ్చాను తెలుసు ఈరోజు? 8:30 9:00 వచ్చానండి. ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు? 11 అయింది. ఇది నా పని ఇలా ఉంటుందన్నమాట. తోటలోకి వస్తే నాకు టైమే తెలియదు. ఆరోగ్యం కూడా కొంచెం బాగాలేదు నిన్న, అసలు అందుకే రాలేదు. 2-3 రోజులు అయింది కదా తోటలోకి రాక.
మరి నా ప్రాణం అంతా ఇక్కడే ఉంటుందండి. ఆరోగ్యం బాగాలేకపోయినా రాత్రి వచ్చి చక్కగా మొత్తం చూయించడం ఎందుకులే అని చెప్పి బలం వాటర్ అంతా పోసి బిల్డింగ్ అంతా క్లీన్ చేసుకొని వచ్చానమాట. అలా హ్యాపీ అండి. ఈ ఆనందం ఎంత బాగుంటుందో మనకు మాత్రమే తెలుస్తుంది అనమాట. చేసేవాళ్ళకి వీలైతే ఏం లేదు, పెద్ద పని కూడా ఉండదు. కొన్ని మెంతులు చల్లుకున్నామంటే చాలు, హ్యాపీగా మంచిగా ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం. బాబోయ్, ఇంకా చెప్పటానికి రాదు మాటల్లో. ఇలా అయితే ఉంటుందన్నమాట. ఏంటమ్మా ఇంత ఆనందాన్ని ఎవరు కోరుకోరు చెప్పండి? నాకైతే చాలా సంతోషం. అమ్మో బాబోయ్, ఈ సంతోషాన్ని మీతో కూడా పంచుకోకపోతే ఎలా చెప్పండి? కనీసం పాపం ప్లేస్ లేని వాళ్ళకి చూసన్నా ఆనందపడతారు. నాలాగా ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, గార్డెన్స్ అంటే చిన్న చిన్న స్థలాల్లో అయినా పెంచుకోవడానికి అయితే ఇష్టపడతాం. కాబట్టి నేను ఒకప్పుడు అంతేనండి, చూస్తూ వీడియోలు అబ్బా నాకు కూడా వస్తే బాగుండు కదా అనుకునేదాన్ని. మీరు తప్పకుండా ప్రకృతిని కోరుకోండి, ప్రసాదిస్తుంది తప్పకుండా. వీలైనంతవరకు ఆమెకి తెలియంది లేదు, ఆమెకి వీలు కుదరంది లేదు. అంటే ప్రకృతియే దైవం కదా, అందుకని యూనివర్సల్ని మొక్కుకోండి. నేనైతే అదే అనుకుంటాను, కనిపించే దైవం సూర్యచంద్రులు. ఇలా చెప్తున్నాను అనుకోకండి, ఎన్నిసార్లు అనుకుంటే అంత మంచిది. నాకైతే ఇష్టం, నేను అలానే అనుకుంటుంటాను. మీరు కూడా ఏమనుకోకండి, నేను ఇలా చెప్తుంటానని. మనకి కనిపించే దైవాలు కాబట్టి మనం అనుకోవటంలో తప్పు లేదు. ఇవి కూడా కోసేసుకున్నాం. అబ్బా ఇంకెందుకు కదా. అయ్యో పువ్వులన్నీ పాడైపోతాయి. ఏం చేస్తున్నావు అమ్మా నువ్వు? జాగ్రత్త కొయ్యాలని తెలియదా నీకు? పోయి జాగ్రత్త కొయ్యి. ఇలా అన్నీ చక్కగా బా ఒక్క చేత కెమెరా పట్టుకొని చేయాలంటే అవ్వదు, కానీ మీకు కూడా చూపించాలన్న ఆనందం నాకైతే ఉంటుంది కదా. మరి గులాబీలు కోడు కోసేద్దాం, ఎండాకాలం కదా పాడైపోతాయి. 12 వస్తుంది టైం. ఇక్కడ చెర్రీ టమాటా ఒకటి ఉంది, తీసేస్తా. లేకపోతే దీంట్లో వేసేద్దామా, చక్కగా విత్తనాలు వస్తాయి. ఆ పని చేద్దాం ఉండండి. అబ్బా బాగుందమ్మా. ఇదిగో ఇలా చితిపేసి. అబ్బా రామ్మా, ఒక్క చేత కుదరనప్పుడు హెల్ప్ చేయాలి నాకు. మరి ప్రకృతిని అడుగుతున్నా, అన్ని రకాలుగా వాళ్ళని అడగాలి మనం. ఇలా మట్టి చల్లేసుకోండి, కనిపిస్తుందా? ఏం చేస్తున్నాను నేను? అయ్యయ్యో అన్నీ కింద పడేసుకున్నానండి. పుట్ట మొత్తం కింద పడిపోయింది. పర్లేదు, ఏం కాదు. ఇదిగో మొత్తం కింద పడిపోయినాయి చూసారా, మొత్తం తీసుకున్నాను ఇప్పుడు దాకా. మళ్ళీ సర్లేండి, ఏం కాదు. ప్రకృతి చేస్తే మనకే మంచిది కదా. ఇదిగో ఇవి మళ్ళీ వచ్చేస్తాను. ఇప్పుడే బుట్ట పడిపోయింది కదా, ఇవి అయితే కోసేసుకుందాం. ఇది ఒక్కటన్నా కనీసం. పచ్చిమిర్చి కోసుకోవద్దా పప్పులోకి? మరి ఎలా? కనకాంబరాలు కూడా కోసేద్దాం, పాడైపోతాయి ఎండకి. ఊరికి వెలిసిపోతున్నాయి. ఎందుకు వెలిసిపోతున్నాయి అంటే మా పాప నవ్వుతుంది తెలుసా, దానికి కొత్తగా ఉంటుంది అన్నమాట. నాకేమో అదే వస్తుంది, ఎందుకో తెలియదు. బాగుంటుందండి మీతో మాట్లాడుతూ, ఇలా ప్రకృతి సేవ చేస్తూ, ప్రకృతిలో ఆనందిస్తూ. ప్రకృతికి సేవ అంటే గుర్తొచ్చింది. ఏంటమ్మా ఇక్కడ దాక్కున్నారా మీరు? సర్లే మళ్ళీ సాయంత్రం వస్తాను, ఇప్పటికే చాలా టైం అయిపోయింది కదా, అందుకని. పచ్చిమిర్చి 2 కోసుకుందామా? చాలా వచ్చినాయి తెలుసా, ఎన్ని వచ్చినాయో బాబో. ఇదేం సంతోషరా నాయన, ఇట్లా రావాలని నేను ఎప్పుడు కోరుకునేదానండి. నిజంగా నాకైతే భలే ఆనందం. ఏంటో తెలియదు, ఇదేం పిచ్చో నాకు. మీ జయలక్ష్మి అల్ప సంతోషి, చిన్న చిన్న వాటికి చాలా సంతోషపడుతుంది. చాలండి, ఏం కావాలి చెప్పండి బాబోయ్. అమ్మ జాగ్రత్త తల్లి. అమ్మ చాలే, 4 పచ్చిమిరపకాయలు కదా పప్పులోకి, కొంచెమే కదా. ఇదిగో కనిపిస్తున్నాయా? చాలు, 4 కదా. ఇలా చిన్న హార్వెస్ట్, చింతలేని జీవితం అమ్మ. చిన్న తోటలో చిన్న హార్వెస్ట్తో హాయిగా బతకటమే మన మీ జయలక్ష్మి ప్రపంచంలోకి మీరు కూడా వచ్చి ఆనందిస్తున్నందుకు నాకు చాలా సంతోషం ఉందండి బాబోయ్. ఇదిగోండి విత్తనాలు కొంచేసాను. ఇది మొన్న కట్ చేసినప్పుడు చూసారు, ఇదిగో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఎండిపోవడం. పోతే వస్తుందిలేండి, మంచిగా విత్తనాలు వేద్దాం. ఇంకా ఇంకోటి ఉంది వేయాలి. ఇక్కడ చూసారు ఎన్ని వచ్చినాయో, బా చాలా వచ్చినాయి. మీకు అరే నేను ఇప్పుడే చూసా, వంకాయ వచ్చింది వైట్ది. కనిపిస్తుందా మీకు? ఏం బాబోయ్ మీకు కనిపిస్తుందా లేదు? ఇదిగో 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 కనిపించిందా? అది అప్పుడే 4 రోజులు కూడా కాల, ఇంకా మందారాలు కోసుకునే టైం వచ్చేసింది మనకి. నాకు ఎందుకోనండి గార్డెన్ అంతా తిరుగుతాను, మందారాలు కోయాలంటే అస్సలు ప్రాణం అప్పో తెలుసా. ఏంటో బాధ తెలియదు. బంగారు తల్లులు ఎక్కడమ్మా? అది ఏం చేస్తాం చెప్పండి, పట్టుకుంటే రాలిపోతున్నాయి అప్పుడే. ఇది కొంచెం గట్టిగానే ఉందిలే, కొన్ని అయితే ఇలా పట్టుకుంటే రాలిపోతాయి. ఏం చేస్తాం చెప్పండి. ఆనందం రాత్రి అంతా వచ్చి
వాటర్ పోసాను, బలం వాటర్ అన్నీ పోసి ఎంతసేపు పట్టింది తెలుసా. ఒంట్లో అస్సలు బాగాలేదు, అయినా కూడా ఇదిగో ఒంట్లో బాగాలేనప్పుడు ఇలాంటి దగ్గరికి రండి, అసలు ఆనందమే వేరుంటుందన్నమాట. మామూలుగా ఉండదు. మీ జయలక్ష్మి చెప్తుంది నిజం, ఇది అబద్ధం కాదు, నిజం అనమాట. ఎప్పుడు ఇలా చేస్తూ ఉండండి, చాలా బాగుంటుంది. ఇది ఈరోజు మన హార్వెస్ట్ బాగుంది కదా. మరి మీ జయలక్ష్మి బ్లాగ్స్ నచ్చినట్లయితే మీకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా నన్ను బాగా ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. చాలా ఎండ ఎక్కువైపోయింది, వెళ్ళొద్దాం మరి ఇంట్లోకి. నాకు ముందే బాగాలేదు కదా, కళ్ళు తిరుగుతున్నట్లున్నాయి. ఉంటానండి, నేను మీ జయలక్ష్మి. థ్యాంక్ యూ అందరికీ సపోర్ట్ చేస్తున్నందుకు. ఇదిగోరు ఇవైతే ఈరోజు మన హార్వెస్ట్ అనమాట. 6 మందారాలు, అలాగే 4 పచ్చిమిర్చి, టమాటాలు చాలా ఉన్నాయి, కోయలేదు నేను, ఒకటి చాలని చెప్పి. ఒక రెడ్ గులాబీ, 4 అయితే వైట్ గులాబీలు, అలాగే 2 కరివేపాకు రెబ్బలు. ఇదైతే ఇదేమంటారు, ఇది మెంతాకు. ఇవైతే మెంతాకు, టమాటా, పచ్చిమిర్చి పప్పులోకండి. ఇంతవరకు చాలని ఇంతే కోసుకున్నాను ఈరోజైతే ఈ పూలు వచ్చాయన్నమాట. ఇంకా ఎండ ఎక్కువైపోయింది, ఉండవు కదా, అందుకని కోసేసాను. హార్వెస్ట్ ఈరోజు బాగుంది కదా, చాలా సంతోషం, హ్యాపీ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ. నమస్తే, మళ్ళీ కలుద్దాం, బాయ్.